కాండం జగమెరిగిన ఒక వచనం. ఆది కాండము 6వ అధ్యాయము 14వ వచనం చదివి సహాయం చేయండి. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మహోన్నతమైన దైవమా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు. మీ పాద సేవకునిగా నీ కాళ్ళు పట్టుకొని మరలా కృపను వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను. ఇప్పటికీ ఎప్పటికీ నేనే తగ్గాలి, మీరు హెచ్చాలి. అందుచేత వధించబడిన పశువుని అగ్ని చేత కాల్చి పుటము వేసి పరిశుద్ధపరిచి నీతిగల నీ మాట తేటగా వినిపించగలిగే పాత్రగా మార్చుకోమని మీ శైలిలో, మీ స్థాయిలో, మీ కార్యాలకే మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చిన్న పెద్ద కొత్త పాత అందరు కలిసి ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైనటువంటి దైవజనులారా, దేవుని బిడ్డలారా, నా వైపు చూస్తూ దేవుని వాక్యాన్ని వినాలని మీలో మీరు మాట్లాడుకోకుండా, అడ్డగోలుగా సెల్ ఫోన్స్ వాడకుండా, సైలెంట్లో పెట్టామన్న పేరు మీద సైలెంట్గా లేచి వెళ్ళిపోయి సోది మాట్లాడి రాకుండా, ప్రభు మనతో మాట్లాడుతున్నారు కనుక ప్రభు మాట విందాం అనే తాత్పర్యాన్ని కలిగి ఉండాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఏకీభవించే బిడ్డలంతా ఆమేన్ అనండి. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, దేవుని బిడ్డలారా, దేవుడు నోవహుతో మాట్లాడారు. నోవహుతో మాట్లాడి ప్రభు ఏమన్నారంటే, నాయనా, ఈ ప్రజల పాపము నా దృష్టికి చాలా ఘోరమైపోయింది, నేను ఇక భరించలేను. ఎవరికి దేవుని భయం లేదు, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు, పాపం పెచ్చుమీరిపోతోంది. దేవుడు ఒకడున్నాడు, లెక్క అడుగుతాడన్నాడు, భయం కూడా ఎవరికి లేదు. కనుక వీరికి నేను తీర్పు తీర్చబోతున్నాను. ఈ భూమి మీదకి మహాభయంకరమైన జలప్రళయము రప్పించబోతున్నాను. ఈ లోకమంతటి మీదకి రాబోతున్న ప్రళయమును, ఆ తీర్పును అతి సమీపములను అమలు చేయబోతుండగా అందులో నీవు నశించిపోకుండా ఉండునట్లు నీ కొరకు ఒక ఓడను సిద్ధం చేసుకోమని ప్రభు చెప్పారు. ఈ మాట మిగతా వారికి కాకుండా నోవహుకే ఎందుకు చెప్పాడు దేవుడు అని అడిగితే, నోవహు ఆ తరము వారిలో నీతిమంతుడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నా మాట వినండి. ఎంతకాలం నీతిమంతుడు? 5వ అధ్యాయం చివరి వచనం చదివిపెట్టు నాన్న. దేవుడు నోవహుతో మాట్లాడి ఒక ఓడ నిర్మించున్నా అని చెప్పే నాటికి నోవహు వయస్సు ఎంతట? 500 సంవత్సరాలు అనండి నాన్న. ఇప్పుడు ఒక రోజో 2 రోజులో, ఒక కాలమో కొంచెం కాలమో, లేకపోతే ఉపవాస కూడికల్లోనో ప్రతిష్ఠించుకున్న 40 రోజులు ఒకరు నీతిగా, నియమంగా, నిష్టగా బ్రతకటం అనేది బాగానే ఉంటుంది. కానీ ఏకంగా 500 సంవత్సరాలు నీతిమంతుడిగా బతకటం అంటే మామూలు సంగతి కాదు కదా. బ్రతుకంతా నీతిగా ఉండడం కష్టం కనుకనే కదా ఒక 40 రోజులు భక్తి ఏర్పాటు చేసుకుంటున్నారు. చాలామంది ఒక 40 రోజులైనా నిష్టగా, నియమంగా వ్రతంలో ఉంటే బ్రతుకంతా ఆ ఫలం వస్తుంది అనే ఆశతో 40 రోజులైనా జాగ్రత్తగా ఉండాలని ప్రయాసపడుతుంటే
మన వాళ్ళు కూడా మేము కూడా తక్కువ అని వీళ్ళు కూడా 365 రోజులు ఎవడ పడతాడని వీళ్ళు కూడా 40 రోజులకే ఫిక్స్ అయ్యారు. మన బ్యాచ్ కూడా ఇంకో కొన్నాళ్ళు అయితే స్టార్ట్ అయ్యిద్ది మళ్ళీ ఒక 4-5 నెలల్లో. ఈ 40 రోజులు ప్రత్యేకమైన భక్తి ఎందుకు అంటే, ఇక బ్రతకంతా ఎవడు చేస్తాడు ఈ నియమం, నిష్ఠ, వ్రతం, గొడవ, గోత్రం? ఈ 40 రోజులు ముక్కు మూసుకొని ముగ్గెట్టకుండా, ముక్క అంటుకోకుండా, పువ్వెట్టకుండా, ఎట్టగడ్డ తిప్పలు పడి ఈ వంకాయలు, బెండకాయలు, తోటకూర, గోంగూరతో గడిపేస్తే 41 రోజున చెలరేగిపోవచ్చు అనే నిరీక్షణతో ఈ 40 రోజులు ముక్కు మూసుకొని బతుకుతారు దుర్మార్గంగా. వెలుబట్టి వారికి తీర్పు తీర్చుడ నాకేలా, లోనికి లోపలి వారికి తీర్పు తీర్చవలను కదా అని కొరింథీలో పౌలు గారు మాట్లాడతారు. క్రైస్తవేతర ప్రపంచమును గురించి మాట్లాడడానికి నాకు హక్కు లేదు, ఆసక్తి కూడా లేదు. కానీ క్రైస్తవుడయ్యుండి, సేవకుడయ్యుండి, విశ్వాసి అయ్యుండి బ్రతుకంతా భక్తి చేయవలసిన పాయింట్ని పక్కన పెట్టి ఏదో ఒక 40 రోజులు ముక్కు మూసుకొని బతికెత్తే ఆ ఫలం బతుకంతా లాగేస్తుంది అని ఆశపడటం, నేను చెబుతున్నాను, సిగ్గుమాలిన ఆలోచన విధానం. దానికి ఒక గౌరవప్రదమైన పదం వాడడానికి నాకేం ఇంట్రెస్ట్ లేదు. నేను ఇలా కఠినముగా మాట్లాడుతుండక పెద్ద ఆయన వచ్చి, ఏమయ్యా ఏదో ఒక పేరు మీద 40 రోజులు వాళ్ళు నిష్ఠగా ఉంటే, నియమంగా ఉంటే, భక్తిగా ఉంటే ప్రార్థన చేసుకుని నీకు నొప్పి ఏంటి, చేసుకొని ఇవ్వచ్చుగా, వాళ్ళ మీద పడతావు అని నా మీద పడ్డాడు. నేను అన్నాను, 40 రోజులు నిష్ఠగా ఉన్నందుకు నాకు ఇబ్బంది లేదు, 41వ రోజున చెలరేగిపోయినందుకు నాకు ఇబ్బంది అని చెప్పాను. నువ్వు నానా తిప్పలు పడి 40 రోజులు కంట్రోల్ చేసావుగా, నీసి బుద్ధి నాపేవుగా, ముక్కలేంది ముద్ద దిగదనే రకం నీవు 40 రోజులు ఉన్నావుగా. నేనేమంటున్నాను, కంటిన్యూ చేయమంటున్నాను. 40 రోజులు నిష్ఠగా ఉన్నందుకు నాకు ప్రాబ్లం కాదు, 41వ రోజు తెగించేసినందుకు నాకు ప్రాబ్లం. 40 రోజులు నిష్ఠను జెఫన్యా శాస్త్రి వ్యతిరేకించట్లేదు, 41వ రోజు మామూలు అయిపోవటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తమే కదా అసహించుకుంటున్నాడు. ఇందులో మొహమాటమేం లేదు. నాజీరు వ్రతము 40 రోజులు అనుసరించినాడే, అంతేనా? మాట్లాడరా ఇప్పుడు. ఎన్ని రోజులు నాజీరు? మరే పోలే, నువ్వే బాగుపడుతున్నావు కాదనట్లేదు. నేను పెద్ద పాటగా నేనేం పాడతలేదు, అవసరానికి ఏదో మొక్క చూపించాను. నేను అనేది ఏంటంటే, దేవుని బిడ్డలారా, భక్తిని, నీతిని, పరిశుద్ధతను, దైవభక్తి సాధనను ఒక సీజన్కు పరిమితం చేయడం అడ్డగోలు, అపరిపక్వ, తలతిక్క విధానం. దీనికి ఏమైనా మళ్ళీ సాఫ్ట్ కార్నర్ పదాలు వాడే ఉద్దేశం నాకు లేదు. మళ్ళీ చెప్తున్నాను, దేవుని ప్రజలారా, ఏకీభవిస్తే సంతోషం, ఏకీవించకపోయిన వచ్చిన లాస్ ఏమీ లేదు. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి. అటు ఇటు చూడటం, కబుర్లు ఆడుకోవటం కాదు, నా ముఖం చూస్తూ వినండి. గురుముఖస్య విద్యా లభ్యతే అంటారు కదా, చూస్తూ వింటేనే విద్య లభించేది. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, నోవకు ఎన్ని సంవత్సరాలు? 500 సంవత్సరాలు. అమ్మా, నేను బాగా బిజీ అయిపోతున్నావు, వదిలేయాలని వాళ్ళ తెప్పలాలు పడతారు. ప్రార్థనలోకి వచ్చిన 5 వచ్చాను చెడేతను తీర్పాటు చేసుకొని 100 సంవత్సరాలు ఒకడు భూమి మీద నీతిమంతుడిగా బతకడం అంటే, అది కూడా చుట్టూ పరిశుద్ధులు ఉన్నారండి? నోవ చుట్టూ ప్రార్థన పరులు ఉన్నారా? నోవ చుట్టూ నీతిమంతులు ఉన్నారా? అతని భక్తితో కానీ, విశ్వాసంతో కానీ, వైరాగ్యంతో కానీ ఏకీభవించాడు ఒక్కలేడండి. ఏకీభించకపోగా ఎటకారం ఆడేవాళ్ళు, ఇబ్బందులు పెట్టేవాళ్ళు చుట్టూ వాళ్ళే. తన విశ్వాసముతో, తన ప్రార్థనతో, తన సమర్పణతో, తన భక్తితో ఏకీభవించాడు ఒక్కడు లేని పాపిష్టి రోజుల్లో, పాపిష్టి కాలంలో 500 సంవత్సరాలు నీతిమంతుడు బతకడం సామాన్య విషయం కాదండి. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. కాలేజీకి వెళ్ళేదాకా బాగానే ఉన్నారండి. కాలేజీకి వెళ్ళాక పిల్లలు స్నేహాలు పట్టాడండి. కాలేజీకి వెళ్ళి 4 రోజుల్లోనే 16 సంవత్సరాలు నేర్పిన భక్తిని పాడు చేసుకుంటున్నాడు వీడు. మన బ్యాచ్ కూడా చాలామంది కువైట్కో, దుబాయ్కి వెళ్ళి ఇక్కడ అసలు బాగానే ఉన్నాడు, వెళ్ళేపాటికి సోపు సొంకు మొత్తం మారిపోతుంది ఒక్కొక్కడికి. 2 రోజుల్లో 3 రోజుల్లో కొత్త ఫ్రెండ్ తగిలితే కొత్త అలవాట్లు వస్తున్నాయి. టీవీ కొనుక్కున్న వారం రోజుల్లో రూపురేఖలు మారిపోయినాయి. యూట్యూబ్కి అలవాటు పడ్డ కొద్ది రోజుల్లోనే వంటలు మారిపోయినాయి.
500 సంవత్సరాలు పాపిష్టి జనం మధ్యలో ఉన్న నీతిమంతుడిగానే బతికాడండి. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఆమేన్, హల్లెలూయా. ఎవడు మన భక్తితో ఏకీభించకపోయినా, మన ప్రతిష్ట, మన సమర్పణ, మన తీర్మానం, మన వైరాగ్యం ఎవడికి నచ్చకపోయినా, ఎక్కకపోయినా, ఏకీభించకపోయినా, సర్వ ప్రపంచంలో ఒక్కళ్ళమే ఆ భక్తి చేయవలసి వచ్చినా చెయ్యాలంతే. ఎవడో ఏకీభించట్లేదు, అత్తవారింటికి వెళ్ళిన తర్వాత అక్కడ అంతా వేరండి, మనలాంటి అనుభవం కాదండి, అక్కడంతా మరి ఇలాగెలాగైనా కూడా ఏలు కోరుకోవటమేనండి. చచ్చే, ఏ ఇంటికి వెళ్ళినా నీ క్వాలిటీ చిన్నప్పటి నుంచి నేర్చుకున్న భక్తి మారడానికి వీలేదు. రూపాయి 2 రూపాయలు రాదు, ₹1 ఒక రోజు 2 కాదు, 70 సంవత్సరాలు పెట్టారు సార్ బబులోని చెరలో. 70 సంవత్సరాలు పెట్టారు దానియేలుని, షడ్రక్, మేషక్, అబేద్నెగోల్ని. మరి ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఏంటి, మరి చర్చికి వెళ్ళే వాళ్ళం, ప్రార్థన చేసుకునే వాళ్ళం. మరి ఇక్కడికి వచ్చిన చాలా సంవత్సరాలు అయిపోయిందండి, ఇంకా చర్చి గట్ట ఏమి ఉండదండి, ఇంకా మామూలుగా టీవీనేనండి. ఏ రాజుగారి చేతి కింద పనిచేస్తున్నాడో ఆ రాజుగారు అంటాడు, జీవముగల దేవుని సేవకుడు విన దానియేలు, నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి గట్టిగా. నిజానికి రాజుగారి చేతి కింద ఉన్నాడు, రాజుగారి సేవకుడిగా పేరు. హలో మై సబార్డినేట్, వాట్ ఆర్ యు డూయింగ్, హౌ ఆర్ యు డూయింగ్ అనాలి. నువ్వే జీతం ఇచ్చిన నీ క్యాబినెట్లో మనిషి అయినా, ఆఫీసులో మనిషి అయినా, ఎరా నా చేతి కింద పనిచేస్తున్న అసిస్టెంట్ అని దమ్ము సరిపోలేదు రాజుగారికి. దుఃఖ స్వరముతో నీవు నిత్యము సేవించున్న నీ దేవుడు. అది బబులోను చెర, రాజకీయ ఖైదులుగా ఉన్నారు, చెరసాలలో ఉన్నారు. రాజుగారిని తప్ప మరి ఇంకొకరు 30 రోజుల పాటు 30 రోజులు ప్రార్థన చేయొద్దంటే 30 సెకండ్లు ఆగలేపాడు దానియేలు. ప్రార్థన చేయకుండా బతికిపోయి ఆ జీవితం కన్నా ప్రార్థన కోసం చచ్చిపోతాను అవసరమైతేని యెరూషలేము కిటికీలు తెరిచి మోకరించి చేతులు ఇచ్చి ఎప్పటికప్పుడు ప్రార్థన చేసేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఊరు మారితే భక్తి మారిపోద్దా, ఉద్యోగం వస్తే భక్తి మారిపోద్దా, డబ్బులు వస్తే భక్తి మారిపోద్దా, చుట్టుపక్కల ఫ్రెండ్స్ లొకాలిటీలో కొంచెం కాస్ట్లీ ఏరియాకి మారిపోతే మొత్తం ఎవరు మొత్తం సెటప్లు, మేకప్లు, ప్యాకప్లు. రాయ్ 500 సంవత్సరాలు నీతిమంతుడిగానే బతికాడు. స్తోత్రం చెప్పాలనిపించాలి మీకు. పోనీ రేపు చెప్పండి, ఇంటికి వెళ్ళి ఆలోచించి దేవుని వాక్యం నీతో మాట్లాడుతున్నప్పుడు ఏకీభించాలి, స్తుతించాలి, కూడబడి రావాలంతే. విగ్రహం పుష్టి, నైవేద్య నష్టి చూసుకొని మరవాలి, చెప్పుకొని అడవాడు కూర్చోటం కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలు సార్ నోవకు నీతిమంతుడిగా బతికాడు? ఏమండి, మామూలు భక్తి కాదు సార్, అది మామూలు భక్తి కాదు. నోవకు నీతిమంతుడు, నిందారహితుడు, నింద వేయటానికి ఛాన్స్ లేకుండా బతికాడంత. ఆరోపణ నిరూపణ కాదు, అసలు ఛాన్స్ లేదంట. సింహబోనులో పడిన తర్వాత దానియేలు వద్దకు రాజుగారు వచ్చి, నీవు నిత్యము సేవిస్తున్న నీ దేవుడిని రక్షింపగలిగిన దానియేలు అని పిలిచి అడిగినప్పుడు సింహముల గుహలో నుండి, సింహముల మధ్యలో నుండి దానియేలు మాట్లాడుతున్నాడు. ముందు బయట చచ్చిపోతున్నాడు, చుట్టూ సింహాలు ఇంకా చూస్తున్నాయి అన్నాడా. అక్కడ కూర్చొని అంటాడు దానియేలు, ఏదో దేవుని కృపను బట్టి ఇంతవరకు అయితే బాగానే ఉన్నాడు, మరి ఏ సింహానికి ఎప్పుడు పేరేపని వచ్చేదో తెలియదు నాయన. చిచ్చి, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని కనుక ఆయన తన దూతను పంపి సింహాల నోర్లు మోయించేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అతన్ని కాపాడేది సింహముల మధ్య నిర్దోషత్వము. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏదో మన దేవుని కృపలో ఇంతవరకు బాగానే ఉన్నాడు, ముందు లాగేవయ్యా బయటికి కాదు. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడి తిని కనుక ఆయన దూతలను పంపాడు, సింహాలలో మూసాడు. ఒక భక్తుడు ఇలా చెప్పాడండి, ఆ సింహాల బోన్లో 6 సింహాలు ఉన్నాయంట. దావీదు ఇళ్ళకి, దానియేలు ఇళ్ళకి 7 అయినాయి అంట. అదేంటంటే అన్నిటికన్నా పెద్ద సింహం దానియేలు అంట. నాకు ఎంత మంచిగా నచ్చిందో ఆ మాట, చాలా బాగా నచ్చింది. బా సూపర్ చెప్పాడయ్యా అనిపించింది. దానియేలు లెక్కలు మారిపోయినాయి. 7 సింహాలు ఇప్పుడు, అవన్నీ పిల్ల కుక్కల్లాగా వెనకాల చోక ఒప్పుకొని తిరుగుతున్నాయి. అసలు సింహం మనోడు ఒకడే అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగునగాక. సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుచేత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీరందరూ గమనించాలని నేను కోరుతున్న విషయం ఏమిటంటే, భక్తి ఎన్నాళ్ళు చేద్దామండి? కొంచెం గట్టిగా భక్తి ఎంతకాలం చేద్దామంటారు?
ఎంతకాలం నిష్టగా ఉందామంటారు? ఏమంటే మిగతా అప్పుడు మేకప్లు, మిగతా అప్పుడు ప్యాకప్లు, మిగతా అప్పుడు అడ్డగోలు తిండి, ఒకరోజే 3 రకాల మోసాలు. తిండి పాడుగాను. నువ్వు ఒక జీవరాశివి, నీకు ఒక పూట 3 జీవరాశులు అవసరమా? ఏంటి అడ్డగోలు తిండి అది? నేను కొన్ని వేల సార్లు చెప్పాను, కోటాల్లో మళ్ళీ చెప్తున్నాను ఈ పూట కూడా. పిలిచిన వాళ్ళు 2-3 రకాలు ఎందుకు వండుతారంటే, ఆహ్వానింపబడిన వారిలో ఎవరికి ఏది ఇష్టమైతే తింటారు. నేను ఇదే వండాను సచ్చినట్టు ఇదే తిన అనకూడదు కాబట్టి మర్యాద వండుతారు. నిన్ను తినేమని కాదు, పోలోమని. కొందరికి చికెన్ ఇష్టం కావచ్చు, కొందరికి మటన్ ఇష్టం కావచ్చు, కొంతమందికి చేపలు, ఎవరికి ఇష్టమైంది వాళ్ళు తింటారంటే 3 నువ్వే తినేస్తా బెటరా తిండిపాడుగానని. ఒక పూట 3 రకాల మాంసం అవసరమా జీవితానికి, శరీరానికి? ఇవాళ ఒకటి తిని రేపు ఇంకోటి తినొచ్చుగా. కొంచెం చికెన్ వేసుకోవాలి, కొంచెం మటన్ వేసుకోవాలి, కొంచెం చేపలు వేసుకోవాలా? తిండి బుద్ధి నశించును గాక. ఇది మనస్ఫూర్తిగా చెప్పేది ఆమెనేనా? నాకు ఎవడైనా కంచంలో 5-6 రకాల జీవరాశులు కనపడితే చిరాకు వచ్చేది మొహం చూస్తే నాకు. ఇంతగా బతుకు అంత కక్కుర్తా? చిన్నప్పటి నుంచి నువ్వు తినలేదా? నీకేమైనా దేవుడు కరువు చేశాడా? నువ్వు వారంలో పెట్టే ఖర్చు నీచి మీద ఎక్కువ కదరా. మళ్ళీ ఏ కూటానికి వచ్చినా చెలరేగిపోతున్నావు ఎందుకు? ఇప్పుడు 2 సాంబారో పెరుగో వేస్తారు, మనకేం జనం తినమంటారా? కూరబడరా ఏట్రా నీ బాబు. పాపముల విషయంలో మారు మనసు పొందిన క్రైస్తవులు, సేవకులు తిండి విషయంలో కూడా మారు మనసు పొందుదురుగాక. మీకు మనస్ఫూర్తిగా చెప్పలేదు మీరు. అత్యంత వైరాగ్యముతో కూడిన వస్త్రధారణ కలిగిన ఒక మహిమ కలిగిన పరిచర్యకు ఒకసారి నేను పిలువబడ్డాను. మిగుల వెలగల వస్త్రాలు ధరించరు, అందరూ చక్కని ధవల వస్త్రములు, తక్కువ ఖరీదులో బట్టలు వేసుకుంటారు. ప్రభు ఎంత ఆశీర్వదించిన సామాన్య వస్త్రధారణే. ఆ విషయంలో వారు నాకు ఎంతగానో ఆదర్శముగాను గొప్పగా కనిపించారు. అబ్బా, ఇంత వైరాగ్యంగా బ్రతకాలనిపించింది నాకు. కోటకయ్యాక తిండి దగ్గర కూర్చుంటే అసహ్యం వేసేసింది నాకు. ఒక్కొక్కటి తెగ తినేస్తున్నాడు, మెంట్లో వచ్చేసింది నా. ఏంటి తిండి? ఓరి బాబోయ్. వెంటనే నెక్స్ట్ పూట వాక్యం చెప్పేశాను క్లియర్గా. మీకు బట్టల్లో వచ్చిన వైరాగ్యం తిండిలో కూడా రావాలి, లేత పోతారన్నారు కనుక అని చెప్పాను. అనుమానం ఏమి లేదు. రేయ్ ఒక రోజు 2 రోజులు కాదండి, 500 సంవత్సరములు నీతిమంతుడిగా జీవించిన నోవహును బట్టి మనందరము దేవునికి స్తోత్రము చెల్లిద్దాము. చుట్టూ ఆ భక్తితో, ఆ విశ్వాసముతో, ఆ వైరాగ్యముతో, ఉపదేశముతో, సమర్పణతో ఏకీభవించేవారు ఒక్కరు కూడా లేకపోయినా తను దేవుని తన నిందారహితుడిగా బతికాడు. లోకులతో, పాపులతో, రాజకీయ నాయకులతో రోజుకొని పూసుకొని తిరగల అతడు దేవునితో నడిచాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు అవకాశం వస్తే ఎవడు 500 ఇస్తాడు జెండా పట్టుకుంటావా? చెయ్యి. రోషంగా బతకాలి క్రైస్తవుడు. ఆ మధ్య ఎలక్షన్స్ టైంలో ఈ ఇంటిలో ఓట్లు అమ్మబడవు అని ఇంటి ముందు కొంతమంది బోర్డులు పెట్టారు. అందులో నాకు ఇష్టమైంది, అక్కడే నిలబడి చెప్పులిప్పి చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళాను నేను. అంత మంచిగా అనిపించిన మాట ఏంటంటే, ఈ ఇంటిలో 5 ఓట్లు ఉన్నాయి, ఒక్క ఓటు కూడా అమ్మబడదు, ఎందుకంటే మేము క్రైస్తవులు అని రాశాడు అక్కడ. పొలకించిపోయినంతే. ఈడ్రా సరైన క్రైస్తవుడు అంటే అనిపించింది నాకు. దమ్ముండాలి సార్. ఎలక్షన్ వచ్చేప్పటికి చాలా ఊర్లో చాలామంది క్రైస్తవులు కూడా దరిద్రం పాడుగాను. ఎలక్షను దేవుడిచ్చిన ఒక అద్భుతమైన కృపంట. ఏం చేయటానికి? అందరి దగ్గర లాగేస్తాకి. సిగ్గుమలిన జనులారా కూడి రండి అన్న మాట్లాడికి పనికొచ్చుంది. రోషం తక్కువ క్రైస్తవుడా, చిచ్చి 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 ఎన్నిసార్లు చేయన తప్పు లేదా? భారతదేశ పౌరుడిగా రాజ్యాంగం ఇచ్చిన హక్కు ప్రకారం నిర్మలమైన మనస్సాక్షి కలిగి దేవుని ఎదుట, మనుషుల ఎదుట నీతిమంతుడిగా బతికి నీ ఓటు నమ్ముకోకుండా నమ్మకంగా వ్యక్తిగతంగా నువ్వు ఓటు హక్కును ఉపయోగించుకొని మర్యాదగా రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టాలంతే. దేవునికి స్తోత్రం కలుగునుగా. మొన్న ఒక భాస్కర్ అన్న నాకు ఎంత చిరాకు వచ్చి ఓటేస్తావు మానేసాను, నువ్వు పాపం చేసావని చెప్పాను. తప్పదే. నువ్వు ఎవరి పక్షమో ఎవరి పక్షం కాదో చెప్పాల్సిన దమ్ము నీకు ఉండాలి. తలుపులు వేసుకొని గదిలో పడుతుంది కాదు. ఎలా వేసినా ఓటు వెళ్ళి
మా ఊర్లో తెల్లారిపాటికి లైన్లో నుంచిన ఫస్ట్ వ్యక్తులు నేను, నా భార్య. అదే ఎలక్షన్ అయినా యేసు రక్తం ఇచ్చి ఫస్ట్ మన బండి ఉంటుంది అక్కడ. దేవునికి స్తోత్రం. నేను ఒకటే చెబుతున్నాను, నోవహు దేవునితో నడిచాడు, నిందారహితుడిగా బతికాడు, నీతిమంతుడిగా బతికాడు, దేవుని కృప పొందాడు. ఇప్పుడు నా మాటలు బాగా వినండి. ఇవన్నీ నోవహు గురించి దేవుడిచ్చిన సాక్ష్యాలండి. ఎవరిచ్చారండి? దేవుని దగ్గర సాక్ష్యం పొందడం అంటే చిన్న విషయం అంటారా? ఆయన దేవదూతలలోనే లోపములు కనుగొనుచున్నాడు. ఆయన దృష్టిలో ఒకడు పరిశుద్ధుడు నీతిమంతుడు అనిపించుకోవడం ఎంత కష్టం అండి. అలాంటి దేవుని ఎదుర శబాష్ నోవహు, నువ్వు నాతో నడిచావు నాన్న, లోకులతో పాపులతో నడవలేదు, నిందారహితుడివి, నీతిమంతుడివి, కృప పొందావు. ఇప్పుడు క్రైస్తవులు సేవకులంతా వినాలని కోరుతున్న మాట ఏమిటంటే, 500 సంవత్సరాలుగా నువ్వు నీతిమంతుడుగానే నిందారహితుడిగా బతికావు గనుక ఇప్పుడు లోకమంతటి మీదకి రాబోతున్న మహాభయంకరమైన జలప్రలయములో నుంచి నిన్ను ఎలాగైనా కాపాడతాను అనలేదు. అది పాయింట్. మరి 500 సంవత్సరాలు నీతిగా బతికాడుగా, నిందారహితుడిగా బతికాడుగా, లోకులతో పాపులతో దుష్టులతో కాకుండా దేవునితో నడిచాడుగా. మరి ఇంతకాలం నీతిగా బతికావు గనక లోకమంతటి మీదకి రాబోతున్న మహాభయంకర జలప్రలయంలో నిన్ను ఎలాగైనా కాపాడుతానులే నాన్న, నువ్వు టెన్షన్ పెట్టుకోక అనాలిగా. మరి అట్లా అనలా. లోకమంతటి మీదకి జలప్రలయం రాబోతుంది నాన్న, నీవు మాత్రం క్షేమంగా ఉండాలంటే నీకోసం ఒక ఓడ కట్టుకో అన్నాడు. మరి అది స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు ఒకవేళ నోవహు సరిగా ఓడ కట్టుకోలేదనుకోండి, నోవహు పాపాత్ముడు అవుతాడా? నోవహు చెడిపోయినట్ట, పడిపోయినట్ట? చెడిపోలేదు, పడిపోలేదు, కానీ క్షేమంగా ఉంటాడా? ఖచ్చితంగా మిగతా పాపిష్టి జనంతో పాటు తాను కూడా చచ్చిపోతాడు. 500 సంవత్సరాలుగా నీతిమంతుడిగా బతికినా, పాపము చేయకుండా బతికినా, నిందారహితుడిగా బతికినా, ఓడ కట్టుకోకపోతే సరిగ్గా మిగతా పాపిష్టి పాటు తను కూడా చచ్చిపోతాడు. నీ నీతి నిన్ను కాపాడదు, నీ నీతి నిన్ను కాపాడదు, నీ నిష్ఠ నిన్ను కాపాడదు. నిన్ను నీవు కట్టు కొనగలిగిన ఉపదేశము ప్రత్యక్షత మాత్రమే నేను బ్రతికేస్తుంది. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహింపరచండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆషామాషి సంగతి కాదు. ఒకవేళ నోవహు సరిగా ఓడ కట్టకపోయినా, అద్భుతంగా కట్టిన తర్వాత దానిలోనికి నీళ్లు జొరబడకుండా కీలు పూసుకోలేకపోయినా మిగతా వాళ్ళతో పాటు నోవహు చచ్చిపోవటమే. నీలోనికి లోకం ప్రవేశించకుండా, నీలోనికి ఐహిక విచారాలు ప్రవేశించకుండా, నీలోకి దేవుని బిడ్డలారా లౌకికమైన పద్ధతులు జరబడకుండా, ఆచారములు జరబడకుండా, సాంప్రదాయాలు జరబడకుండా, ఆశల కోరికల పాపిష్టి ప్రపంచం జొరబడకుండా, ఆ వరద లోపలికి రాకుండా ప్రతి జాయింట్కి కీలు ఎలా పూసుకోవాలో మన భక్తికి, మన సంఘానికి, మన ఉపదేశానికి, మన క్రమానికి లోకం లోనికి రానివ్వని ఒక ప్రతిష్ట ఖచ్చితంగా ఉండాలి. దాని పేరు ఛాదస్థం అని ఎవడన్నా పెట్టినా, మరి కీలు పూసుకోకుండా పడవేసుకొని గోదావరికి వెళ్ళి మన సచ్చిూరు కొంటాడాడు. ఏ క్లాస్ అని ఓడగట్టావు కదరా, మళ్ళీ ఇంకా తెప్పలేదు. కానీ ఎంత ఓడగట్టినా కీలు పూసుకోకపోతే వరద మొత్తం లోపలికి వస్తుంది. నీళ్ళల్లో పొలం ఉండాలి కానీ పొలం నీళ్ళు ఉండకూడదు. ఇంతే సంగతులు. నీవు లోకములో ఉండడం సహజమే కానీ లోకం నీలోకి రాకూడదు. మరి అంతే. మరి లోకంలో ఉంటున్నాం కదా గారు, కొన్ని తప్పాలి. తప్పవు కాదు, తప్పాలి. మీరు ఈ లోక మర్యాదను అనుసరించొద్దని రోమా 12:2 చెప్పాడు. లేవియాకాండం 10:9 చెప్పాడు. లౌకికమైన దానిని ప్రతిష్ఠితమైన దానిలో వేరు చేయటమే యాజకుని పని అని చెప్పాడు. అపోస్తుల కార్యాలు 2:40 మీరు ఈ లోకమునకు మూర్ఖతరానికి వేరైతేనే రక్షణ అని చెప్పాడు. ఎస్తేరు 3:8 చెప్పాడు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉండాలని చెప్పాడు. సంఖ్య 23:9 చెప్పాడు. అదుగో వారు ఒంటిగా నివసించు జనము జనములలో లెక్కించబడరు. ఆ ప్రతిష్ట, ఆ ప్రత్యేకత కాపాడుకోవాలంతే.
పెద్ద పెద్ద అయ్యగారులు మాట్లాడతారు పెళ్ళిళ్ళలో, మనము భారతదేశములో నివసించుచున్నాము గనుక భారతీయ సాంప్రదాయమును బట్టి మనం 3 ముళ్ళు వేసేద్దాం. రెఫరెన్స్ ఎంతరా? ఇట్లాంటి పనులు చేసి నువ్వేమనొద్దని నాకు చెప్తారు మళ్ళీ. తప్పు కదండి. యాజకుడు పని ఏంటి సార్? ప్రతిష్ఠితమైన దానిలోంచి లౌకికమైన దాన్ని వేరు చేయాల. ప్రతిష్ఠించబడ్డ ఈ సేవలో, భక్తిలో లోక సంబంధం నుండి దాన్ని పట్టుకొని వేరు చేసి తీసి పడేయటమే నా పిలుపు, నా ఉద్యోగం. ఆహా, పోయినా గారు మనకెందుకు, మనకు కాకపోతే ఎవడకరా అడేమన్నా బయటవాడా మనోడాడు? వెలుపటి వారికి తీర్పు తీర్చే ఆసక్తి అవసరం మనకు లేదు. కానీ లోని వారికి, సంఘములోని వారికి, క్రైస్తవ్యంలోని వారికి ఖచ్చితంగా గద్దించి తప్పుదిద్దే నీతియుక్తమైన సేవా పరిచర్య చేయాల్సిందే. ఆమేన్. చెప్పండి మంచిగా. హల్లెలూయా. బిడ్డలారా, నా మాట వినాలి. దేవుని వాక్యం ఇలా తెలియజేస్తుంది, నీతిమంతుడే అయినా ఓడ కట్టుకోవాలి. యోధాపత్రిక 19వ వచనంలో మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి అని చెప్పాడు. మత్తయి సువార్త 7:24లో, కాబట్టి నా మాటలు విని వాడు చొప్పున చేయి, ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉంటాడు. వాన కురిసిన, వరద వచ్చిన, గాలి విసిరా ఇంటి మీద కొట్టిన, ఆ పునాది బండ మీద వేయబడినందున చెక్కు చెదరలేదని చెప్పాడు. కట్టుకోమన్నాడు. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయటమే కట్టుకోవడం అని చెప్పాడు. ఎఫెసీ పత్రిక 2:20, అపోస్తలులు ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు దేవుని ఇల్లుగా కట్టబడుచున్నారన్నాడు. 1 పేతురు పత్రిక 2:5లో చెప్పాడు, మరి సజీవమైన రాళ్ళ వలె ఉండి దేవుని ఇల్లుగా కట్టబడుతున్నారని చెప్పాడు. కట్టుకోవటం రాకపోతే నీ భక్తి ఎందుకు, నీతి ఎందుకు? నేనేం పాపం చేయట్లేదండి, నేను కనీసం టీవీ కూడా చూడండి, యూట్యూబ్ కూడా దరిద్రం అంతా చూడండి, నేను ఎక్కువ చెడ్డ మాటలు మాట్లాడండి, ప్రార్థనలో నీ నీతి కరెక్టే, నిందారహిత జీవితం కరెక్టే, దేవునిలో ఉన్నమాట నిజమే, కానీ నీకు కట్టుకోవటం రాలేదు కాబట్టి పోతావు. నవ్వక దేవుడు చెప్పింది అదే, నువ్వు నీతిమంతుడివే అయినా ఓడ కట్టుకోవాలి. నువ్వు నీ జీవితాన్ని కట్టుకోవాలి, నీ కుటుంబాన్ని కట్టుకోవాలి, నీ ఆత్మీయతను కట్టుకోవాలి, దేవుని మందిరంగా కట్టబడాలి, దేవుని రాజ్యాన్ని కట్టాలి. ఇదంతా నీకున్న బాధ్యత. చాలామంది మేము ఏం పొరపాటు చేయట్లేదు కదండి, మా మీద ఇరుసు పడిపోతావు ఎందుకే నువ్వు అంటే, పాపము చెయ్యకపోవటం అనేది ఒక దశ, దేవుని పని చేయడం అనేది ఇంకొక దశ. నువ్వు చెయ్యకూడదు చేయట్లేదు, చెయ్యాల్సింది కూడా చేయట్లేదు. నీకేదో తెప్పలు వచ్చింది, బాధ వచ్చింది, డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, ఇంకా ఈ ట్యాబ్లెట్లు 3 పూటలు వేసుకోమా, వంకాయ మానే, ఎండు చేప మానే, గోంగూర మానే చెప్పాడు. నువ్వు వంకాయ మానేసి, ఎండు చేప మానేసావు, ట్యాబ్లెట్ కూడా మానేసావు. జబ్బు తగ్గుతుంది డాక్టర్ ముందు చెడితే పాప మేనేజ్ చేస్తాడా? నువ్వు మానేయవలసింది మానేసావు, చేయవలసింది కూడా. నేను అందుకే 2006లో రాశాను, 2006 మ్యాగజిన్, అంతే 2006లో పెట్టిన మ్యాగజిన్లో రాశాను, నువ్వు పాపం చేయవు, ప్రార్థన చేయవు, నువ్వేం టైపు రా అని రాశాను. ఆ కవిత పేరే నువ్వేం టైపో నాకు అర్థం కావట్లా అని పెట్టాను. అసలు ఇప్పుడు గంట ప్రార్థన చేయడు, పోనీ పాపం చేస్తాడంటే పొరపాటును కూడా పాపం చేయడు. చిచ్చి, దేవుని బిడ్డలం మేమేం ముట్టుకోకూడదు. మరి బైబిల్ కూడా ముట్టుకోకూడదా? ముట్టడు. పొద్దుత్తమాను నువ్వు 100 పనులు చెప్పినా చేస్తాడు, గంట బైబిల్ చదవడానికి చదవడు. మా ఫైతంలో సేవకులు పిల్లలు ఉంటారు, పరిచారకులు, తర్ఫీదయ్యే వాళ్ళు, రోజుకు 10 అధ్యాయాలు చదివితేనే అడిగి టిఫిను. అల్లాడిపోయినా ఒక ఇడ్లీ ఎట్టని అడిగి భక్తి విశ్వాసాలు లేకపోయినా నా పూర్వ వాళ్ళకని చదవాలాడు. అడిగి భక్తి లేకపోయినా నా గురించి అని చదవాలాడు. ఇప్పుడు నా గురించి నాతో ఏకలేక చంపేస్తాడు బాబు, తింజెట్లు అని తిట్టుకుంటూ చదివిన ఆ వాక్యంలో శక్తి ఉంది. ఎలాగైతే రేపైనా నన్ను పట్టుకుంటుంది. నా బాధ బెల్లకి చదువుతాడు, కొన్ని రోజులకి వాక్యం చదవకుండా ఉండలేని పాకానికి వస్తాడు. టిఫిన్ చల్లారిపోతున్నాడు అని ఇంకొక అధ్యాయం ఉందని అంటాడు. ఇప్పుడు చల్లారిపోతారు పని అయిందే రాడాడు కొంపలోకి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. భక్తి కలిగిన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వినండి. నువ్వు నీతిమంతుడివే, నిందారహితుడివే, దేవునితో నడిచిన వాడివే అయినా ఓడ నిర్మాణములో నీవు ప్రయాసపడాలి.
అవునా కాదా? మాట్లాడో. ఏమిటో మౌనం పాటిస్తారు? జ్ఞాపకార్థ కూడికలో ఉన్నారా మీరు? చిచ్చి పునరుత్థానుని సన్నిధిలో మనం ఉన్నాం. ఉత్సాహపూరితంగా, సంతోషంగా, ఆనందకరంగా. ఏమండి, మీ నోట దేవుని స్తుతి మానక. దావీదంట దినమెల్లా స్తోత్రం చెప్పేవాడటండి. మీరు కనీసం ప్రార్థనలో ఉన్నప్పుడల్లా కూడా చెప్తలేదు. ఇందాక చెప్పాను కదా, మళ్ళీ చెప్పనా? వద్దులమ్మా. సంవత్సరానికి 2 క్రీస్తు నేడు పుట్టెను, మళ్ళీ క్రీస్తు నేడు లేచెను, మిగతా అప్పుడు అంతా నోరికి ఎంతకే. చిచ్చి మేము అట్టేం కాదన్న వాళ్ళు స్తోత్రం చెప్పండి. చాలామంది ఉన్నారు ఇంకా చెప్పని వాళ్ళు. మంది ఏ రకం అంటారు? అమ్మా, కొంచెం మోటుగా ఉంటుందా భాష, కానీ జరిగిన సంఘటన మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నాను యథార్థంగా. ఒక బీద విధవరాలు లాంటి ఒక తల్లిగారి గృహానికి ఒక పాస్టర్ గారు వెళ్ళారట. ఆ ఇంట్లో అందగాళ్ళు, ఆజానుబాహులు, చెయ్యెత్తు మనుషులు 6 అన్నదమ్ముల ఫోటో ఉందట, ఫ్రేమ్ కట్టించి. అలా మాట్లాడుతూ, ఏ బాబాయ్ ఎవరమ్మా వీళ్ళు? మహానుభావులు, ఆజానుబాహులు, సుదృఢంగా ఉన్నారు వీళ్ళు, ఎవరమ్మా అని అడిగితే, నా కొడుకులు బాబు అని చెప్పిందట. అమ్మ బాబోయ్ ఏం చేస్తుంటారమ్మా? 6 మిలిటరీలో ఉన్నారు, దేశ సేవలో ఉన్నారని చెబితే ధన్యురాలివి తల్లి. 6 కొడుకుల కన్నా 6 దేశ సేవలో ఉన్నారు. ఎంత భాగ్యం తల్లి అంటే, దేశానికి ఎంత భాగ్యం కలిగి నాకు తెలియదు, కానీ ఒక్క దుర్మార్గుడు ముద్దట్టట్లేదయ్యా. గవర్నమెంట్ ఇచ్చిన ఆ పెన్షన్తో బతుకుతున్నాను బాబు అందిట. అలా ఉండటం ఎందుకండి? ఎందుక ఒక్కొక్కడో 6 అడుగులు ఉన్నాడు. తిమోతికి పౌలు గారు రాస్తూ, తన సొంత ఇంటి వారిని సంరక్షించని ఎడల వాడు అవిశ్వాసి కంటే చెడ్డోడని రాశాడు. ఇదే భక్తి అంటే. దేవుని రాజ్య నిర్మాణంలో పాలు పొందని క్రైస్తవుడు సంఘంలో ఉంటే అంత, పోతే అంత. నోవహో లోకమంతటి మీదకి జలప్రళయం రాబోతుంది, నీ ముగ్గురికి క్షేమంగా ఉండాలంటే ఒక ఓడ కట్టుకోండి అర్జెంటుగా అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. 7వ అధ్యాయంలో 5వ వాక్యం చదవండి. 7వ అధ్యాయం 5. ఇంకా చాలు బిడ్డలారా, నా వైపు చూస్తూ జాగ్రత్తగా మాట వినండి. 5వ వచనంలో ఏమని మీరు విన్నారు? యెహోవా తనకు ఆజ్ఞాపించిన యావత్తు నోవహు చేసేసాడు. చితిసారపు మ్రానుతో కట్టమంటే దాంతోనే కట్టాడు. 300 అడుగులంటే అలాగే కట్టాడు. 3 అంతస్తులంటే అలాగే కట్టాడు. మధ్య అంతస్తులో తలుపు పెట్టాలంటే అక్కడే పెట్టాడు. జంతువులందరినీ 2 జతలు తేవాలంటే తెచ్చాడు. పవిత్రమైనవి 7 అంటే తెచ్చాడు. ఒకటి కాదు, యెహోవా తనకు ఆజ్ఞాపించినదంతా నోవహు చేశాడు. ఆమేనండి. దేవుడు దర్శనమిచ్చి, నాన్న ఇలా వర్షం వస్తుందరా, కొంచెం ఓడ కట్టుకోవాలని చెప్పినప్పుడు తన వయసు ఎంత? 500. పూర్తి అయ్యేపాటికి వయసు ఎంత అంటే ఎంతకాలం పట్టింది ఓడకి? చెప్పాలి గట్టిగా. నేను అడుగుతున్నాను, ఒక్క ఓడకి 100 సంవత్సరాలు ఎందుకు పట్టింది? టెక్నికల్గా ఎన్నో రీజన్స్ ఉంటాయి, సాంకేతికపరమైన కారణాలు ఉండవచ్చు కాక, నేను కాదనడం లేదు. కానీ ఒక్క మాట చాలా బాధతో, వేదనతో చెప్తున్నాను. ఓడ కట్టడానికి 100 సంవత్సరాలు ఎందుకు పట్టింది తెలుసావా? ఆ ఇంటి వారు తప్ప ఊర్లో ఒక్కరు కూడా సహకరించలేదు. అవునా కాదా? ఎవడైనా కాస్త ఇక్కడ పొల్ల అక్కడ పెట్టుంటే, కొత్తగా పెళ్లి చేసుకుని ఇంట్లో అడుగుపెట్టిన ఆడబిడ్డలైన బరువైన కర్రలు మోస్తుంటే చూస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. కానీ పాపం ఆడపిల్లలు మోస్తున్నారా, ఒక చెయ్యి అద్దామని ఎవడు అనుకోలేదండి. ఊర్లో ఎవడు అనుకోలేదు. వదిలేయి, ఆ ఆడపిల్లల్ని ఇచ్చిన ఆ వియ్యాల వైలని అనుకోవాలి కదండి. కొంతమందికి ఆడపిల్లలు ఇంటికి ఇచ్చాక కూడా సోయి ఉండదు, ఇలా తలకాయ మండిపోనని. నువ్వు కొంపకి ఆడబిడ్డను అప్పగించిన తర్వాత నీకు సోయి ఉండాలి కదరా బాబు. అసలు నా బిడ్డ ఇంట్లో పెట్టాం, బోల్డ్ పని చేస్తుంది, మన మీద ఉపయోగపడదాం, ఏదైనా సాయం చేద్దాం. కొంతమంది బుద్ధి లేని తల్లిదండ్రులు ఇంట్లో ఉన్నప్పుడు పని ఆపరు.
అక్కడ పెంపాక అసలు పట్టించుకోరు. 100% పాపం అమ్మ బాబుదే, 100% పిల్లలకి పని నేర్చుకోవద్దా? మా అమ్మాయికి అసలు ఏ పనులు రావండి. సిగ్గు మళ్ళీ సాక్ష్యం మళ్ళీ ఇగిలింపోటి. బైబిల్లో రిబకం ఎట్ట చూపించాడు దేవుడు మనకి? ఇంటి వాళ్ళందరూ దర్జా కూర్చుంటే ఇంటి వారి అవసరాలకు సరిపడ నీరు చేతుకోవడానికి ఒక్కటి వచ్చింది కడబట్టుకొని. ఆడపిల్లలు ఎలా ఉండాలి పరిచర్య అంటే? మగపిల్లలు ఎలా ఉండాలి? నాన్నగారి పొలముల నీరు చూసుకోవడానికి ఇస్సాకు ఒక్కడే తిప్పలు పడుతున్నాడు. మగపిల్లలైనా ఆడపిల్లలైనా పరిచర్యలు చేయాలి, పనులు రావాలి. బాబు చదువుకున్నాడండి, ఆడు తప్ప భూమి మీద ఎవడు చదువుతలేదేక. మనం యూట్యూబ్లో చూసినప్పుడు అడుక్కునేవాడు ఇంగ్లీష్ అల్లాడించేస్తున్నాడు. ఆడు దాని ఇంగ్లీష్ మాడితే గొప్ప ఏంటారు, బోల్డ్ మంది మాడుతున్నారు రోడ్డు పక్కన. గొప్ప అది. ఈ రోజున దేవుని సేవకునిగా మనవి చేస్తున్నాను. ఆడపిల్లలైనా మగపిల్లలైనా అన్ని రకాల పరిచర్లు రావాలి, నేర్పాలి తల్లిదండ్రులు. పాలు విడిచే సమయానికే సమూయేలుకి మందిరపు బలిపీఠపు పరిచర్లు మొత్తం నేర్పించింది వాళ్ళమ్మ. పాలు మరిచే సమయానికి మోషేకి తను ఎవడో అడ్రస్ ఏంటో ఇక్కడ ఎందుకు ఉన్నాడు ఏంటో చెప్పేసింది యోకెబెదు. తల్లుళ్ళు ఎట్ట బతకాలండి? కొంతమందికి 10-12 సంవత్సరాల వయసు వచ్చినా వాళ్ళు అన్నం తినడం రాదండి. ఏమే గిన్నెట్టుకొని వెనకాల తిరిగేస్తుంటుంది. ఈ ఒక్క మొత్తి నేనా, ఈ ఒక్క మొత్తి నేనా, మా బంగారు కొండ కాదు, అది కాదా, ఇది కాదా. ఆడు పట్టుకెళ్ళి క్యారేజ్ స్కూల్లో పారేస్తుంటాడు, చాక్లెట్ తిని వచ్చేస్తాడు. పిల్లలు అసలు తినరండి బాబు, అది గొప్ప. మళ్ళీ నువ్వు 100% ఫెయిల్ అయిపోయావు తల్లి. పిల్లలకి తెలుగు మాట్లాడుతూ రాకపోతే దానికో మురిపోం, పిల్లలు అన్నం తింటూ రాకపోతే దానికో మురిపోం. వాళ్ళు ఇంట్లో పెట్టి టీవీ ఇచ్చి రిమోట్ ఇచ్చి చూసుకోమని చేర్చుకొచ్చేస్తారు బయట నుంచి తలం వేసుకొని. ఎంత బుద్ధి లేని తల్లిదండ్రులు అండి వీళ్ళు. ఇలాంటి తల్లిదండ్రులందరూ ముందు అర్జెంటుగా మారు మనసు పొందండి. ఏం అంటలేదేనమ్మా? చూస్తున్నా. ప్రభువుకి అందరూ స్తోత్రం చెప్పండి. మీకు 24 గంటల వాగ్దానాలు చెప్పాలి. నీ పిండి పిసుకు తొట్టె రొట్టెల గంప. ఆ సండే స్కూల్ వేరు, ఇక్కడ ఏ చెప్పారో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాగ్దానాల మీద సంఘాలు కట్టేసి వాగ్దానం మీద జనం పోగేసి వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ఆడికి బైబిల్లో ఒక్క ఆజ్ఞ కంటం రాదు, వాగ్దానాలు మొత్తం వచ్చు. అసలు చిత్రం చెప్పనా? ఆ వాగ్దానాలన్నీ ఆజ్ఞలు పాటించడం కొత్తాయి. వీడికి ఒక్క ఆజ్ఞ రాదు, మొత్తం వాగ్దానాలు వచ్చు. ఎక్కడికి వెళ్తే అక్కడ సమయోచితంగా వాగ్దానాలు ఎత్తిపెట్టి వాడేసి అల్లాడించేసి వాళ్ళ సంగతి ఎలా ఉన్నా ఈడి మట్టికి దీవించబడి వచ్చేస్తుంటాడు. ప్రభు అందరినీ కాపాడును గాక. ఏమి రాజ్యం లేదేక, యేసు రక్తమే జయం. చెప్పరే హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, ఓడ సంపూర్ణమైపోయింది. ఒక మాట వినండి మంచిగా బిడ్డలారా. ఆ ఓడలో ఎంతమంది ఉన్నారు సార్? ఈ ఎనమండుగురే, ఈ ఫ్యామిలీయే, ఇంకెవ్వరికి లేదండి. కేవలం 8 మంది. ఏమ్మా ఇప్పుడు లెక్కెత్తనవా? 8 మందే, ఇంక అనుమానం లేదు. నోమకు ఆయన భార్య, 3 కొడుకులు, 3 కోడలు. నిజమేనంటావా? దేవుని స్తోత్రం. నేను అబద్ధం చెప్తానమ్మా, నమ్మాలి కదా సేవకుడిని. ఏనా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మా సహోదరికి అంత నమ్మకం కుదరలేదు నా మీద. 8 మందా? ఓకే, ఫోన్లే. అది కూడా మంచి అలవాటు. ఎవడైతే చెప్తే నమ్మేయకూడదు, చూసుకొని కన్ఫర్మ్ చేసుకోవాలి. బెరగే విశ్వాసాలు అలాగే చేశారు. నువ్వు కూడా మంచిదని దేవునికి స్తోత్రం. అందరు చెప్పండి నాన్న. హల్లెలూయా. ఇక్కడ 1 కోటి రూపాయలు పాయింట్ చెప్తాను వినండి. ఎనమండుగురే ఓడ లోపల ఉన్నారు అనండి. 1 కోటి రూపాయలు మాట ఏంటి తెలుసా? ఆ 8 మందే ఎందుకున్నారు? వెరీ సింపుల్ ఆన్సర్. ఆ 8 మందే ఓడ నిర్మాణం కొరకు ప్రయాసపడ్డారు. అవునా కాదు చెప్పండి? అంటే ఓడ నిర్మాణము కొరకు ఎవరు ప్రయాసపడ్డారో వారే ఓడ లోపల ఉన్నారు. ఆమెన్.
ఇప్పుడు పాయింట్ పట్టుకో. నోవకు జల ప్రళయానికి ముందు ఓడ నిర్మించాడు. ఓడ నిర్మాణము సంపూర్ణమైన తర్వాత ఓడ లోపలికి వారిని పంపాక బయట నుంచి తాళం వేసుకున్నాక అప్పుడు జల ప్రళయం. అలాగే ఇప్పుడు ఏ ప్రళయం రాబోతుంది? జలప్రళయం మళ్ళీ రాదురా. ఎంత మైకం అది. ఇంకా జలప్రళయం ఎందుకు వస్తా? చెప్పాడు యేసుప్రభు, మళ్ళీ భూమిని జలములతో నాశనం చేయనను చెప్పాడు యేసుప్రభు క్లియర్గా. ఇంకా అసలు మళ్ళీ వచ్చే ఛాన్సే లేదు. బాగా వినండి బిడ్డలారా. పేతురు 2వ పత్రిక 3వ అధ్యాయంలో చెప్పాడు పేతురయ్య గారు, అప్పుడున్న భూమి జల ప్రళయములు ఎలాగ నాశనం అయిపోయిందో ఇప్పుడున్న ఈ భూమి అగ్ని వర్షము చేత నాశనము కాబోతున్నదని తేటగా పేతురయ్య గారు మాట్లాడారు. స్తోత్రం చెప్పండి, అందరి గట్టిగా చెప్పండి హల్లెలూయా. మరి ఆ జల ప్రళయము ద్వారా నశించిపోయే వారందరితో పాటుగా తాము నశించిపోక నిమిత్తము నోవహు కుటుంబం ఏమి కట్టుకున్నారు చెప్పండి రా నాన్న. ఇప్పుడు అగ్ని ప్రళయములో లోకమంతటి మీదకి రాబోతున్న దేవుని ఉగ్రతలో మనము నాశనం అవ్వకూడదంటే మనమేం కట్టుకోవాలి? చెప్పండి. ఒకటి మాత్రం గ్యారంటీ, అందులోకి వెళ్ళే వరకు తాళం వేసే వరకు ఆయన ప్రళయాన్ని పంపడం. ఆ ఉగ్రత తీర్పు ఎప్పుడు వస్తుందంటే వీళ్ళు సురక్షిత స్థావరానికి వెళ్ళాకే, ఈ లోపైతే రాదు. ఈ విషయంలో దేవుడు నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సింపుల్గా చెప్తాను బిడ్డలారా, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. అపోస్తలుల కార్యములు 9:31 ప్రకారం సంఘము క్షేమాభివృద్ధి పొందుచుండెను అని నెత్తి మీద అంకేసి కింద రాశాడు, కట్టబడుచుండెను. ఆమేనండి. అంటే సంఘం ఏమవుతుందంట? చెప్పాలి, ఏమవుతుందంట? సంఘము కట్టబడుచున్నది. ఆమేనండి. నోవహు కాలములో ఏమి కట్టబడుచున్నది? ఓడ కట్టబడుచున్నది. నూతన నిబంధన కాలములో ఏమి కట్టబడుచున్నది? సంఘము కట్టబడుచున్నది. ఇప్పుడు చెప్పండి, ఓడ మధ్యలో వచ్చేసిందా ప్రళయం? ఓడ పూర్తయ్యాక వచ్చిందా? మాట్లాడాలి మీరు గట్టిగా. ఆమేన్. అనగా ఏం పూర్తవ్వాలి? ఇప్పుడు సంఘము పరిపూర్ణమవ్వాలి అనండి, గట్టిగానండి. సంఘము స్థాపించబడినది ఇప్పటికే. బాగా వినండి, సంఘము కట్టబడుచున్నది ఇప్పటికే. ఇప్పుడు సంఘం ఏమైపోవాలి చెప్పండి? పరిపూర్ణమైపోవాలి. అందరూ ఆ మాట చెప్పండి అమ్మా. అనగా ఎవరైతే రేపొద్దున దేవుని క్షేమ స్థలములో అరారాతు కొండ మీద ఓడలో సురక్షితముగా వాళ్ళు ఉన్నట్టే మనము కూడా ఆ ఓడ అరారాతు కొండెక్కింది. ఈ సంఘం మధ్యాకాశం ఎక్కబోతుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సంఘం అనేది మధ్యాకాశంలో క్షేమంగా చేరే వరకు అగ్ని వర్షం వచ్చే అవకాశమే లేదు. ఇందులో డౌట్ ఏమీ అక్కర్లేదు. నేను ప్రకటిస్తున్న సువార్త ఏమనగా, ఆ ఓడ నిర్మాణములో ప్రయాసపడిన వారే అందులో ఉన్నట్లు సంఘ పరిపూర్ణత కొరకు ప్రయాసపడిన వారే రేపొద్దున సంఘంలో ఉంటారు. మేము చర్చికి వచ్చేయాలంటే ఎందుకు? జనాభా లెక్కలకే. ఇద్దరు పిల్లల తల్లి చర్చి కొత్త మానేసింది. ఏమా అని అడిగితే, పిల్లల వల్ల కుదరట్లేదండి. అదేమిటమ్మా, పిల్లలు దీవెన కదా, పిల్లలు శోధన కాదు కదరా, అదేం మాట అలాగనేసామంటే, ఏంటండి అయ్యారు మీరు అలాగంటారు? ఎత్తుకోవడానికి పెద్దోళ్ళు అయిపోయారు, నడుపుతాకు చిన్నోళ్ళు అయిపోయారండి. ఎత్తుకొని మోసే అంత చిన్నవాళ్ళు కాదు, మొయిలేపోతుంది. అలాగని నడిచే అంత పెద్దోళ్ళు అవ్వలేదు. అందుకని ఏం చేస్తున్నాను? ఆన్లైన్లో చూసేస్తున్నాను మీ వాక్యమే. ఆన్లైన్లో వాక్యం చూసి ఫోన్ పేలో సందా ఇచ్చేస్తుందంట. సరిపోతుందంటారా భక్తి? పిల్లలు కొంచెం పెద్ద అయ్యాక వెళ్దాం అనుకుంటుంది సహవాసానికి. ఈలోపు బోర మోగితే సంఘం ఎత్తబడిపోయాక విడబడ్డ లోకంలో పెంచుకుంటుంది పిల్లల్ని. బుద్ధి లేని తల్లి పిచ్చి మాటలు మాట్లాడకుండా ఏదో తిప్పలు పడి రా. దేవునికి స్తోత్రం కలుగునగా.
నీవు కట్టబడాలి, నీ కుటుంబం కట్టబడాలి, దేవుడు నివసించు మహిమ కలిగిన ఆలయముగా కట్టబడాలి, సంఘ పరిపూర్ణతో ప్రయాసపడాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు పాస్టర్లా ఇంకా పెద్దోళ్ళు కొత్త విశ్వాసుల సంబంధం లేదు. ఓడ నిర్మాణములో పాలు పొందిన వారే ఓడలో ఉన్నారు. సంఘ నిర్మాణము కొరకు ప్రయాసపడిన వారే రేపొద్దున మధ్యాకాశంలో ఉంటారు. ఇందులో ఇంకా శశపిషలకు తావు దొంగ రకాల బోధలు ఏమి లేవు. దేవునికి స్తోత్రం కలుగునగా. చెప్పండి, దేవునికి స్తోత్రం. నీ పేరున్నదా, నీ పేరున్నదా, ఎట్టొస్తుంది నీ పేరు? అందులో ప్రయాసపడితేగా. ఎవరికైనా 50 రూపాయలు ఇచ్చి పేరు రాయించే బాపత అక్కడ ఉండదు. పరిశుద్ధ రాజ్యం అది, మహిమగల దేవుని వ్యవహారం, దహించగిన దేవుడు ఆయన. ఎవడో ఒకటికి మారుమనసు పొందపోయినా, బాప్తీసం పొందపోయినా, వ్యభిచారంలో ఉన్నా, మద్యపానంలో ఉన్నా, ఇందుకు ఎవడో ఒకటికి 5500 సందా ఇస్తే నీ పేరు ఎక్కింతాడు అనుకుంటున్నామేమో. ప్రతి నెల రావాల్సిన లిస్టులో నీ పేరు ఎక్కించుకుంటాడు అంతాడు. అవదో, నేను కాస్త కఠినంగా మాట్లాడితే మన్నించండి. ఆ విషయపు తీవ్రత మీకు తెలియాలి కనుక నేను ఏమాత్రం తగ్గడం లేదు. రాజీపడద్దు, రాజీపడద్దు. దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. ఇక్కడ ఒక మాట ఏమిటంటే, ఇందాక అన్నాను కదా, 100 సంవత్సరాల కాలం ఎందుకు పట్టిందంటే ఎవరూ సహకరించక. ఆ ఊర్లో తలా ఒక చెయ్యేస్తే, ఇంటికొకరైనా ఒక గంట పని చేస్తే, మరి మందిరాలు ఎలా కట్టామండి? సేవలో జరిగింది సంఘ బిడ్డలు సహకరించబట్టే కదా. పొద్దున్న 8 గంటలకు వెళ్ళి సాయంత్రం 6 గంటల వరకు డ్యూటీ చేసుకుని వచ్చిన బిడ్డలండి 6 గంటలకు ఇంటికి వెళ్ళకుండా నేరుగా మందిరం కాడికి వచ్చి రాత్రి 10-11 వరకు మందిరం పనులు చేసి మళ్ళీ వెళ్ళి కాసేపు పడుకొని పొద్దున్న డ్యూటీకి వెళ్ళి మందిర నిర్మాణం పూర్తయ్యే వరకు రోజు కనీసం 5 గంటలు పనిచేశారండి. అలాగ అనేక మంది బిడ్డలు పనిచేస్తే ₹1 కూలి లేకుండా మందిరం పూర్తి అయిపోయింది. దేవునికి స్తోత్రం. చూసిన వాళ్ళందరూ అనుకుంటారు, ఇన్ని లక్షల రూపాయల మందిరం ఎక్కడ కట్టేశారు, వీళ్ళకి ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చిన ఫండ్స్ పోడా, నా బిడ్డలే నా ఫండ్స్. దేవునికి స్తోత్రం కలుగునగా. కడుపు కట్టుకుని ఒక టీ తాగి పనిచేసేవాళ్ళు పిల్లలు. నాకే చాలాసార్లు దుఃఖం వచ్చేది. నన్ను ఏదోటి తినండి అంటే, పర్లేదు ఇంటికి వెళ్ళి స్నానం, ఇప్పుడు ఏం తినబుద్ది అవ్వట్లేదు, చెమట్లకి తడిసిపోయి ఉన్నాం అయ్యగారు, ఇంటికి వెళ్ళి స్నానం చేసి తింటాంలే, ఒక పూట అన్నది తినంటారా, మాకే మనసు బాగోట్లేదు అంటే, పర్లేదు అయ్యగారు దేవుని పని అది కానీ మీరు ఎంతో కష్టపడుతున్నారు, మా వంతు మేము డ్యూటీలు మానేసి త్యాగం చేసే పరిస్థితి, డ్యూటీకి వెళ్ళిపోతే గడవదయ్యా. అలాగే అందరిలాగో 10,000 20,000 ఇచ్చి అంత తోమత లేదు. మేము ఏ పూటకి ఆ పూట బతికే వాళ్ళం. మేము ఒక ₹1,000 కూడా కానుక ఇవ్వలేము ఇన్ని లక్షల రూపాయల మందిరంలో, కానీ కొన్ని లక్షల రూపాయలు పని చేసేస్తామయ్యా. తలకో 10,000 ఇచ్చిందనికంటే ఎక్కువ కాదండి ఇది. దేవుని రాజ్య నిర్మాణంలో ప్రయాసపడేవారు ఉంటే ఖచ్చితంగా దేవుని సేవ మరింత వేగంగా జరుగుద్దండి. సేవ ప్రారంభించి 10 ఏండ్లైనా 20 ఏండ్లైనా ఎందుకు బతుకు లేకుండా ఎందుకు అలా తగలబడుతుందంటే సహకరించేవారు ఎవరు లేక. మీ అందరికీ నా 2 చేతులు జోడించి మరీ చెప్తున్నా, దేవుడు మిమ్మల్ని ఏ సంఘాల్లో పెట్టాడో సహకరించండి. నోవహు ఏం కలిగి ఉన్నాడో అదే దర్శనం ఇంట్లో అందరూ కలిగి ఉన్నారు. మీరు చెప్పండి నాన్న, దేవుడు నోవహుతోనే మాట్లాడా? నోవహు భార్యతో, కొడుకులతో, కోడలతో కూడా మాట్లాడా? వాళ్ళు ఎవరితో మాట్లాడలేదు. తనతో దేవుడు మాట్లాడిన విషయాన్ని దర్శనైన నోవహు కుటుంబంతో పంచుకున్నాడే. ఇదే మాట ఊరంతా కూడా చెప్పాడు. ఇట్లా జరుగుద్దంటయ్యా, ప్రళయం వస్తుందంట, ఓడ కట్టుకోవాలంట, ప్రభు చెప్తున్నారు, మీరు దయచేసి రండి, ప్రమాదంలో పడిపోతారు. ఎవ్వడు పట్టించుకోలేదు. కానీ దేవునికి స్తోత్రం, నోవహు భార్య, 3 కొడుకులు, కొత్తగా వచ్చిన కోడళ్ళు 100% ఆ దర్శనంతో ఏకీభవించారు. మంచిగా స్తోత్రం చెప్పండి. ఆ దర్శనముతో ఏకీభించిన 7 బట్టి నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. కారణం ఏంటంటే వారు ఏకీభించినందుకు కాదు, దర్శనం తమకు రాకపోయినా ఏకీభించారు. దేవుని స్వరం తమ వినకపోయినా నమ్మారు. అంటే వాళ్ళ నమ్మకం ఏమిటి? నాన్నగారితో దేవుడు మాట్లాడారు, ఆయనతో మాట్లాడితే మాతో మాట్లాడండి, సపరేట్గా మళ్ళీ మాతో మాట్లాడితే తప్ప మేము సహకరించము అనే ఆలోచనలో వారు లేరు.
చాలామంది దేవుడు ఇట్లా నాతో మాట్లాడాడని దైవజనుడు చెప్తే వాళ్ళకి ఏమి స్పందన ఉండదు. మేము కూడా ప్రార్థన చేస్తామండి, మేము మరి దేవుని సన్నిధిలో కనిపెడుతున్నామండి. అదేంటి అంటే నీ ఆత్మీయ తండ్రితో నీ దైవజనుడితో మాట్లాడింది నీతో మాట్లాడడం కాదా? నీతో సపరేట్గా మళ్ళీ మాట్లాడాలా దేవుడు? మరి ఆ మాత్రం ఎందుకు చర్చకి రావటం? మరి దైవజనుడు ద్వారా మాట్లాడింది దేవుని మాటగా నువ్వు తీసుకునే పరిస్థితి నీకు లేకపోతే, నీతో సపరేట్గా మాట్లాడితే తప్ప నువ్వు నమ్మవు అనే పరిస్థితి ఇంకా రావడం ఎందుకు? మరి ఆయన ఏం చెప్తాడో చూద్దామని వచ్చేవా? బుద్ధి లేని ముఖం వేసుకొని ఎవడికి మార్కులయ్యక్కర్లా. నీ దైవజనుడు, నీ సంఘ కాపురి, నీ ఆత్మీయ తండ్రి, నా తండ్రి అనే భావన నీకు ఏడ్చుంటే, దేవుడు ఆయనతో మాట్లాడితే నాతో మాట్లాడినట్టు అనే భావన లేకపోతే ఇంకేం కుటుంబం అది? ఏం కుటుంబం అది అసలు? పాస్టర్ గారి దర్శనం అంట, పాస్టర్ గారు దేవుడు ఇలా చెప్పాడంట. మరి నువ్వెవడవరా? లూకాసు వార్త 15లో ఒక తండ్రి ఇద్దరు కొడుకులు ఉంటారు, గుర్తుందా స్టోరీ? చిన్నోడు తప్పోడు, పెద్దోడు సూపరు. ఆడి మొహం సూపర్, ఆడేమో సూపరు. తప్పోయిన కుమారుడు తిరిగి ఇంటికి వస్తే కూటం పెట్టి, కృతజ్ఞత కూటం పెట్టి, ప్రేమ విందు పెట్టి మా దగ్గరలాగా భోజనాలను సిద్ధపరిచాడు. ముందు ఒకరు తర్వాత ఒకరు తింటా ఉన్నారు. నేను మర్చిపోయిన ఇద్దరిని. నా కంట్లో వాళ్ళు పడకూడదని మా వాడు లాక్కేస్తున్నాడు పక్కగా నన్ను, కానీ అప్పటికే ఫోటో తీసేసాను వాళ్ళని. హల్లెలూయా. ఇక్కడ పాటలు పాడుతున్నారు, ఆరాధన చేస్తున్నారు, దర్జా కూర్చొని. యేసుని ప్రజలు బలవంతులు, బలముగా వాడబడుతున్నారు. కుట్టేతో నాకు అసలు నచ్చదు అలాగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బిడ్డలారా, జాగ్రత్తగా నా మాటలు వినే ప్రయత్నం చేయండి. దేవుని వాక్యం ఏమంటుంది గమనించారా మీరు? దైవజనుడి దర్శనమే మా దర్శనం అని భావించారు కదండి. అవును కదా? చెప్పండి. ఆ భార్య గారు నేను కూడా ప్రార్థన చేస్తానండి, మరి దేవుడు నాకేం బయలుపరుస్తారు అనలేదండి. పెండ్లైనటువంటి ఆ వయసు వచ్చిన కొడుకులు ఆ మాట అనలేదండి. కొత్తగా ఇంట్లో అడుగుపెట్టిన కొత్త కోడలికి అనుభవం, విశ్వాసం లేకపోయినా వాళ్ళు కూడా అనలేదండి. ఇన్ని సంవత్సరాల క్రైస్తవ జీవితంలో కొత్తగా వచ్చిన కొత్త కోడళ్ళు కూడా వాళ్ళకు కూడా దర్శనం అర్థం చేసుకొని ఏకీపించారే. మేము ఈ ఓడ పనులు చేయటాక మమ్మల్ని పెళ్లి చేసుకున్నారా? మీకు ఎవరు దొరక్క మమ్మల్ని ఇలాగా ఇంట్లో పనులు చేయించుకుంటాక తెచ్చుకున్నారా అని వాడు అనలేదే. పోనీ అంతకుముందు వాళ్ళు ఓడలు కట్టే కంపెనీలో పనిచేశారా? అసలు వాళ్ళకి తెలియని పని. ఓడంటే తెలియదు, వర్షం అంటే తెలియదు, పడవంటే తెలియదు. పూర్తిగా కొత్త విషయమైన మా మామయ్య గారు దైవజనుడు, దేవుడు ఆయనతో మాట్లాడాడంట. దేవుడు ఆయనతో మాట్లాడితే మా అందరితో మాట్లాడినట్టే. ఒక్కొక్కరితో సపరేట్గా మాట్లాడక్కర్లా. దేవుడు ఆయనతో మాట్లాడితే మాతో మాట్లాడినట్టే అని ఒక 7గురైనా భావించారు. కాబట్టి కనీసం 100 ఏళ్ళకైనా వాడయింది. అవునా కదా? నా బాధ ఏంటంటే ఆ 7గురు కాకుండా 100 మంది ఏకీపించుంటే 100 సంవత్సరాలు పట్టుండేది కాదండి. ఖచ్చితంగా స్పీడ్ అవుతుంది పని. తలకో చేస్తే పని వేగం అవ్వదండి, పని సులువు అవ్వదా? ఆనాడు ఓడ, ఈనాడు సంఘము పరిపూర్ణమవ్వాలి. దేవుని రాజ్యము కట్టబడాలి. బలమైన దేవుని రాజ్య నిర్మాణము కొనసాగించబడాలి. ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్న సత్యమేమనగా, దేవుని రాజ్య నిర్మాణములో, సంఘ పరిపూర్ణతలో నీవు గనక ప్రయాస పడకపోతే నువ్వు సంఘము లోపల ఎలా ఉంటావు? ఓడ కోసం కష్టపడ్డవాడే ఓడలో ఉంటాడు. సంఘం కోసం ప్రయాసపడ్డవాడు రేపుతో ఎత్తబడి సంఘంలో ఉంటాడు. తమాషా కాదు. నీ తెలివి, నీ జ్ఞానం కాదు. ఉండవు లోపల. నువ్వు ఎవడుంటాడో లోపల, ఎవడు ప్రయాసపడ్డాడో వాడే. దేవుడు అన్యాయస్తుడు కాదు. అపోస్తలుడైన పౌలు గారికి, స్టెఫెను గారికి ఇచ్చిన కుర్చీ నాకెందుకు ఇస్తాడండి? అన్యాయస్తుడు కాదు. వాళ్ళ స్థాయి వేరు, నా బతుకు వేరు. నా బతుకు తగ్గది ఏదో కుర్చీ నాకు ఎత్తాడు. న్యాయం అది. పౌలు గారికి ఇచ్చిన కుర్చీ నాకు ఈమెను అడగకూడదు. నేను తప్పు. అనేక సంవత్సరాలుగా విమానాల్లో తిరుగుతున్నాను నేను దర్జాగా, 2006 నుండి. కానీ పౌలయ్య గారు ఓడ తప్ప మరే ప్రయాణ సౌకర్యం లేని కాలంలో మొత్తం ఆసియా ఖండాన్ని 2 సార్లు చుట్టుముట్టాడండి. ఎంత కష్టపడ్డాడండి దైవజనుడు. ఏం కష్టం సార్ అది? ఈ విమానంలోనే ఇంకా నేను ఆసియా ఖండం సగం తిరగలేదండి.
2 సార్లు. ఎంత ప్రయాస, ఎంత కష్టం. బైబిల్ వెనక్కి తిప్పితే ఆ మ్యాప్ చూస్తే నాకు ఏడుపు వచ్చేస్తుంది. బాబోయ్, ఎలా తిరిగాడయ్యా మహానుభావుడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. వారి వారి ప్రయాసను బట్టే ఫలం ఉంటుంది. వారి వారి క్రియలు వారి వెంట వస్తాయి. దేవుని రాజ్యం వల్ల నీవు మేలు పొందడం కాదు, దేవుని రాజ్యానికి నీవే మేలుగా మారాలి కదా. ఏం క్వాలిటీ భక్తి చేస్తున్నాం మనం ప్రియులారా? నోవకు దర్శనమే ఆయన కుటుంబం దర్శనమైంది. ఆమెనండి. ఐఎఫ్జే విజ్ఞాపనోద్యమంలో ప్రతిరోజు మేము ఏడిచే ఏడుపది. ఇది మాకు రెగ్యులర్ ప్రేయర్ పాయింట్. దీన్ని మర్చిపోం. బిడ్డలారా, సంఘానికి వచ్చి వెళ్ళిపోతున్నారా? కానుకలేసే మహాత్యాగం చేసినట్టు భావిస్తున్నారా? వచ్చి వెళ్ళిపోవడానికి మీరు బయట వారు కాదు, కుటుంబ సభ్యులు. ఇది మీ ఇల్లు, మీ కుటుంబం. ఆడు తప్పిపోయి ఇంటికి వచ్చాడని కృతజ్ఞత కూటం పెట్టి అందరికీ భోజనాలు పెడుతుంటే వీడు పొలం వెళ్ళి వస్తున్నాడు. పెద్దోడు, కుదురోడు, మంచోడు, స్థిరమైనోడు, నమ్మకమైనోడు. వచ్చేపాటికి ఇంట్లో కృతజ్ఞత కూటం, స్టేజీ, మేడ మీద లైట్లు, వాయిద్యం ఎంత వినపడ్డాడికి గుమ్మంకాడ ఆగిపోయాడు. ఎవడాడు? మీరు చెప్తున్నారు కదా, బుద్ధిమంతుడాడు, చాలా మంచోడు, కుదిరేనోడు, తెలివైనోడు, మంచోడు, నమ్మకస్తుడు, ఇది చెప్పారు కదా డిగ్రీలు. ఆడే గుమ్మంకాడ ఆగిపోయాడు. గుమ్మంకాడ ఆగిపోయండి పాలేరుని పంపాడు. రే, లోపల ఏం జరుగుతుందో చూసిరని. అదేంటండి అమ్మాయి, కరెక్ట్ అన్నది? ఆడింటికి పెద్ద కొడుకు కదండి. ఇంట్లో ఏం జరుగుతుందో నేరుగా ప్రవేశించి చొచ్చుకొచ్చి చూసే హక్కడికి లేదా? ఏమా ఆ స్టోరీ కూడా గుర్తులేదురా? మరి అమ్మా అని చెప్తానన్నా మొహం చూడొచ్చు కదరా. ఇంత అనుమానం అయితే ఇలాగ దైవజనుడి మీద. అయ్యి బామ్మా, సొంత మాటలు చెప్పనమ్మా, పేనం పోవాలి కానీ. చిచ్చి ఏమన్నాడండి? పాలేరుని పంపించారు, ఏం జరుగుతుందో జరమన్నాడు. ఆడొచ్చి, అయ్యారండి మీ తమ్ముడు వచ్చేసారండి, నాన్నగారు కృతజ్ఞత కొట్టం పెట్టారండి. చిచ్చి ఆడొచ్చాడా అని కారాల మీద నూరు ఎత్తనాడు. వీడు వాళ్ళకో నాన్నగారికి తెలుసు కదా, పెద్దోడు ఏటైపోడు. మనమంటే ఆ రోజు చూసాం కానీ రోజు చూస్తున్నాడు ఆయన. అంత స్టేజీని వదిలి పరుగుపరున వీధిలోకి వచ్చాడు. నాన్న పెద్దోడా రారా, తమ్ముడు వచ్చేసాడు నాన్న, దేవుడు మన ప్రార్థనలు ఆలకించాడు అని పాపం ఆనందంలో ఉన్నాడు. చెయ్యి అన్నాడు. ఎవడో పెద్దోడు, బుద్ధిమంతుడు, మంచోడు. ఆడు ఏమన్నాడు తెలిసిన? ఈ నీ కుమారుడు నీ ఆస్తిని వేశ్యలతో పాడు చేసి వస్తే వాడుకు విందు చేయుచున్నావా? ఈ నీ కుమారుడు అంటున్నాడు కదా, మరి ఈడెవడో? అది ఎవడీడు? ఈడు కుమారుడే కదా. అప్పుడు ఏమనాలి? నా తమ్ముడు అనాలి కదా. మాట్లాడరే అనాలి కదా. ఏమంటున్నాడు? ఈ నీ కుమారుడు నీ ఆస్తి అంటే మన ఆస్తి కదా. వీడికి అసలు నా ఇల్లే కదా, మన ఇంట్లోకి వెళ్ళి చూడాలి కదా. బయట ఆగిపోతాడు. ఆ ఇంట్లో ఏం జరుగుతుందో కనుక్కోమని బయట ఉండి ఎవడు పురమాయిస్తాడు తెలుసా? పరాయోడు, సొంతోడు అలా చేయడండి. మన ఇంట్లో ఏం జరుగుతుందో మనం ఇంకోని పంపి ఎంక్వైరీ ఏంటి వింటారు? పనికి మాలినోడని, యూజ్లెస్ ఫెలో, స్టూపిడ్ ఫెలో, వాట్ నాన్ సెన్స్ ఈస్ దిస్? నీ ఇంట్లో ఏం జరుగుతుందో నువ్వు ఎంక్వైరీ చేస్తున్నావా? సిగ్గుమాలి బతుకు కాదట్రా. చాలామంది విశ్వాసులు పాస్టర్ గారి మీదే ఈడు ఎంక్వైరీ. వీడు పెద్ద కొడుకు, వీడు లోకం దృష్టికి బుద్ధిమంతుడు, వాళ్ళ తండ్రి పాలిటీ శత్రు. వీడు కొంపలు వండి బాబుకు మనశాంతి లేకుండా చేస్తాడు. వీడు బయట ఉండి ఒక లోపల, అరే చూసిరా అసలు ఏం జరుగుతుందో. ఒరే నీ ఇల్లు రాది, నువ్వు పెద్దోడివిరా, నువ్వు ఆడేమన్నా పంపి ఎంక్వైరీ చేస్తావేంటారా? సిగ్గు లేకపోతే సార్ నీకు బుర్ర పని చేస్తలేదట నీకు. ఆడేమన్నా పంపించి నీ ఇంటి మీద, నీ తండ్రి ఇంటి మీద, మీ నాన్న మీద నువ్వు ఎంక్వైరీ చేస్తున్నావా? నీలాంటి కొడుకు ఉంటే పోతే ఆడి పోయి ఏడిపిస్తున్నావు, నువ్వు ఉండి ఏడిపిస్తున్నావు. సైతాన్ని గడివి ఇద్దరి వల్ల మా పేనానికి ఏడిపే. ఆడ వెళ్ళిపోయి పరువు తీసేశాడు, వీడు ఉండి ఏడిపిస్తున్నాడు రోజు. నాన్నగారు సంతోషంలో దుఃఖంలో ఎందులో పాలు పొందడు. మంచి టైంకి వస్తాడు, ప్రార్థనలో కూర్చుంటాడు, ఏ కూటం మానడు. పాస్టర్ గారికి మనశాంతి లేకుండా చేస్తాడు. ఎవడాడు? పెద్ద కొడుకు. రే పెద్దోడా, రే ముందు నువ్వు మారరా,
నీకన్నా పందులు కాడు పొరలాడు వచ్చిన సుఖం వాడు మారాడురా. నువ్వు ఇంట్లో ఉండి మారతలేదు. నువ్వు ఫస్ట్ నుంచి మీ సీనియర్ మెంబర్ నువ్వు ఇంకా అలాగ సచ్చావు. చెడిపోయినాడు మారు మనిషి పొందుకు వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పరు మరి పెద్ద కొడుకులా మీరు బయట నుంచి ఎంక్వైరీ చేస్తున్నారా? పాస్టర్ గారు ఇదంతా ఎలా పెట్టాడంట? చర్చి కట్టాడు, దగ్గర 10 లక్షలు అయ్యి ఉంటుంది. మనం అంతా కలితే 2 లక్షలు వచ్చి 8 లక్షలు ఎలాగొచ్చినాయి? ఇంకెందుకురా పోలీస్ స్టేషన్ కేసు పెట్టారు వెళ్ళి? సైతానని 10 లక్షల రూపాయలు ఖర్చు అయింది. మనం అంతా కలిసి 2 లక్షలు ఇవ్వలేదు. ఎక్కడ తిప్పలు పడ్డాడో, ఎక్కడ వడ్డీకి తెచ్చాడో, ఎన్ని సాగులు చేస్తున్నాడో ఎక్కడంట. అనయా ఖాళీగా ఉన్నారా? ఖాళీ తమ్ముడా, మన చర్చి విషయం మాట్లాడాలనయా. ఎరా తమ్ముడా, ఏంటి 8 లక్షలు ఎలాగొచ్చిందంటావు పాస్టర్ గారికి? నీలాంటి దొంగలు చర్చిలో తగలబడి నాశనం చేస్తున్నా. దేవుడు ఎక్కడ అడవిలో దావీదులు అంటున్నా ఎక్కడో లేపు కూడా పని చేయించుకుంటున్నాడు రా. ఈ ఎస్ఐ పెడితేనే తినేసాడా దావీదు? సౌలు పెడితే తిన్నాడా? ఎక్కడో బర్జీలో పెట్టాడు తిండి, ఎక్కడో ఓబద్య పెట్టాడు తిండి. మీరెట్టే బతికేశారా? నువ్వు పెడతలేదని మానేస్తే పాస్టర్లు ఎప్పుడో చచ్చిపోతురు. ఎక్కడో ఏ కాకినో దేవుడు పంపించాడు. మనోడు ఎక్కడికి వెళ్ళట్లేడు, ఇంట్లోనే ఉంటున్నాడు. ఎలా బతికేస్తున్నాడు? అదే కదరా బాబు దేవుని కృప. 1 రూపాయి ఆదాయం లేకపోయినా, సైడ్ బిజినెస్ లేకపోయినా, 1000 రూపాయలు అద్దొచ్చే సోర్స్ కూడా లేకపోయినా, గట్టిగా వారానికి సరిపడా బియ్యం చర్చిలో రాకపోయినా ఎలా బతికేస్తున్నారు పాస్టర్లా అని కృప. ఒక వ్యాపారం చేసుకోలేము, ఇంకో పనికి వెళ్ళలేము. వెళ్తే శాపం వచ్చేది చంపేస్తానంటాడు ఆయన. బలిపీఠము యుద్ధ వచ్చిన అర్పణలు తిని బతుకు ఎదవేసాలి చంపేస్తానంటాడు. అదొక భయం. బయటికి వెళ్ళగలం, 10 రూపాయలు తెచ్చుకోగలం. మీకులాగా మేము కూడా రోడ్డు ఎక్కితే 1000 రూపాయలు తెచ్చుకోలేమా? ఎంత చేత కాకుండా తెచ్చాము భూమి మీద? ఇద్దరు రోజుకు 1000 రూపాయలు 30,000 సంపాదించలేము రోడ్డు మీద ఊరెక్కి. తప్పేం చేసుకున్నాడు 850 నుంచి 1000 రూపాయలు రోజుకి. ఆపాటు చేయలేమేంటి? 30,000 తాగిపోయినాడికి వస్తుంది. గట్టిగా 5,000 రాకుండా సేవకులు ఎంత నలిగిపోతున్నారు తెలుసా? కడుపు నిండా తిని ఎంతకాలం అయిందో. మీలాగే ఆదివారం పూట 1 కేజీ కూర తెచ్చుకొని తినుంటాడు ఎప్పుడైనా. అలాంటి నీ తండ్రి మీద నువ్వు ఎంక్వైరీయా? ఎంత అందంగా ఇడిచినాయండి సంఘాలు. ఆడ ఆస్తి నాశనం చేసేసాడు, పరువు పోగొట్టేశాడు. అంతా సర్లే ఇప్పటికైనా మారాడు, తిరిగి వచ్చాడు. అదే 10,000 అనుకుని కృతజ్ఞత కుటుంబం పెడితే ఇటు బయట ఉండిపోయి మాట్లాడతాడండి. నాన్నగారు రోడ్డెక్కి ఇడి గురించి ఓ రారా బాబు అంటాడు. దండం మీద చెప్తున్నా, పెద్ద కొడుకుల్లాగా ఉండకండి. తండ్రి మనసు అర్థం చేసుకోవాలి, తండ్రి భారం అర్థం చేసుకోవాలి, తండ్రి భారం దర్శనం అర్థం చేసుకోవాలి. మా నాన్నగారి దర్శనమే మా దర్శనం అన్నారు ఆ 3 కొడుకులు. వాడ పూర్తి అయిపోయింది సార్. ఎక్కడ విదేశీ సహాయం కాదు, ఉన్న ఊళ్ళో ఒకడు ఎంత పుల్ల అక్కడ పెట్టకపోయినా వాడు కట్టేశారు. ఉన్న 10 మంది నిలబడిన రబ్బడు సేవకుడితో పాటు ఏకలేసిన రాజ్యం కట్టబడుద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అంతమందిలో ఒక్కడ 7 సహకరించారు. మేము ఉన్న 10 మంది సహకరించండి. దైవజనుని దర్శనం ఏంటో తెలుసుకోండి. దైవజనుని దర్శనమే నీ దర్శనం అయిపోవాలి. దైవజనుని భారమే నీ భారం అయిపోవాలి. దైవజనుని పని అని పని అయిపోవాలి. దేవుని రాజ్యం బేభత్సం కట్టబడుద్ది. ఎవడక్కర్లేదు ఎక్కడి నుంచో మనకి. ఇక్కడ పుల్ల అక్కడ ఎవడో పెట్టలేదు, అయినా పూర్తయింది వాడ. దైవజనుని దర్శనమే మన దర్శనం అయిపోతే. ఎలీషా మోతుబరు రైతండి, 12 నరకలు దుంతున్నాడు. ఒకసారి పొలంలో 12 నాగళ్ళు కట్టారంటే అది జానబెత్తడి మడి అయితే కడతారా? 12 నాగళ్ళు ఎకరాల కొద్దీ ఉంటుంది మడి. పెద్ద రైతు 11 మందిని కూలోళ్ళని పెట్టాడు, పాలేళ్ళని పెట్టాడు. 12 వరకు దాన్ని పట్టుకొని మొత్తం అందరినీ సూపర్వైజ్ చేస్తున్నాడు, చూస్తున్నాడు వ్యవసాయం అంతా. రే ఆ సాళ్ళు వంకరకి వెళ్తాయి, తిన్నగేడురా అని అడుగుతా చూస్తున్నాడు. మోతుబరి వెనకాల నుంచి వెళ్ళి టవల మీద వేసాడు దుప్పటి. అతను రైతుగా ఉన్నా, వ్యవసాయం చేస్తున్నా, దైవజనుడు ఏంటో, అతి స్వరం ఏంటో, నడిపింపు ఏంటో అర్థం చేసుకునే స్థాయి ఉన్న విశ్వాసి. వెంటనే వెనకాల వచ్చేసి, అయ్యా ఒక్కసారి ఇంటికి వెళ్ళి వస్తాను. సరే నాన్న. ఇంటికి వెళ్ళి ఈ నాగలిని చీల్చి ఆ ఎద్దును వధించి వంట చేసి ఊరందరికి పంచిపెట్టేసి నేను సేవకి వెళ్ళిపోతున్నాను వచ్చేసాడు.
వచ్చింది మొదలుకొని దైవజనుని చేతుల మీద నీళ్లు పోస్తూ నమ్మకంగా పరిచర్య చేస్తున్నాడు. ఏంట్రా ఆగలే చేస్తుందా? హల్లెలూయా. బిడ్డలారా జాగ్రత్తగా మాటలు వినండి. ఏలియా ఆరోహం వెళ్ళిపోతుంటే ఏడ్చి గుండెలు బాదుకుని, నా తండ్రి ఇశ్రాయేలు వరకు రథము నీవే, రౌతు నీవే అని ఏడ్చి కేకలు పెట్టేశాడు. నీకు ఏం కావాలరా నాయన పడతామంటే, నాకేం వద్దు నాన్నగారు, మీ ఆత్మ కావాలి నాకు. దేవునికి స్తోత్రం చెప్పండి. నిన్నగాక మనం వచ్చిన పిల్లోడండి, చిన్నప్పటి నుంచి ఉన్న కొడుకేమో నాన్నగారి దుఃఖం, నాన్నగారి భారం, నాన్నగారి సంతోషం ఏది సంబంధం లేదండి. ఆడి పనాడి చేసుకుంటాడు, ఉన్నాడంతే. చిన్న కుమారుడు కోసం ఏడుస్తుంటే ఉన్న వాళ్ళని పట్టించుకోడు, పోయిన వాళ్ళ కోసం ఏడుతాడని తిట్టుకున్నాడు. వచ్చినందుకు కూటం పెడితే ఈ పనికి మనోడు వస్తే పెద్ద కూటం పెట్టేశాడని మళ్ళీ ఏడుతున్నాడు. నాన్నగారి సంతోషంలో దుఃఖంలో పాలు పొందని కొడుకులు ఎందుకండి? వచ్చి వెళ్ళిపోటాక మనం ఏమిటి సార్ అది? అదేనా బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ఎవడ పని మీద వచ్చి వెళ్ళిపోతాకి? సంఘం అంతే కుటుంబం కదండి. రైల్వే స్టేషన్కి వచ్చి ఎవడ బండి ఎక్కుతాడు పోతాడు, బస్ స్టాండ్కి ఎవడొస్తాడు బస్సు ఎక్కిపోతాడు. సంఘం అలాంటిదా? కుటుంబం కదండి. మన ఇల్లు కదా, మన తండ్రి కదా, మన తల్లి కదా. ఉన్న నలుగురు మాట్లాడుకోకపోతే, కూర్చోకపోతే, కష్టకొని చర్చించుకోకపోతే ఇంకెందుకు అది? అదేం కుటుంబం? ఇంకా ఇద్దరు కొడుకులు, ఒకడు పొయ్యి అడిపిస్తున్నాడు, ఉండి అడిపిస్తున్నాడు. మన సంఘం అలాగే తగలడిందా? ఉన్న 7 నోవహు దర్శనంతో ఏకీపించారు కనుక అంత మంచి వాడ కట్టేశారు. నిన్నగాక మొన్న వచ్చిన రూతమ్మ మోయాబీరేలు. కానీ అమ్మా, మీ దేవుడు ఇప్పుడు నా దేవుడు అయిపోయాడు కదా, ఇంకా మా జనం నాకు వద్దమ్మా, మా ఇంటి పేటలు మా చుట్టాలు నాకు ఇంట్రెస్ట్ లేదు, మీ జనమే నా జనం, మీరు నివసించే చోటే నేను నివసిస్తా, మీరు చనిపోయినప్పుడే అక్కడే నేను చచ్చిపోతాను, నేను మళ్ళీ వెనకెళ్ళను. నిన్నగాక మొన్న కొత్తగా వచ్చిన ఎలీషా అలా మాట్లాడుతున్నాడు, నిన్నగాక మొన్న వచ్చినటువంటి రూతమ్మ అలా మాట్లాడుతుంది. ఇన్నేండ్లుగా సంఘంలో ఉండి మనం అలా లేకపోతే ఇంకెలాగండి మరి? ఈ రాత్రి నా చివరి మాట, అసలు మాట ఒకటే, దైవజనుని దర్శనమే మన దర్శనం అవ్వాలి, దైవజనుని భారమే మన భారం అవ్వాలి, దైవజనుని పనే మన పని అవ్వాలి. ఎలీషాను దేవుడి సేవకురమని పిలిచాడా? ఎలీషాకి దర్శనం ఉందా? ఎలీషా స్వరం విన్నాడా? లేదే. ఏలియాకు దేవుడు మాట్లాడితే ఏలియా వెళ్ళి దుప్పటేశాడు. మరి దేవుడు నాకు కూడా చూపిస్తే వస్తానయ్యా అనలేదు. మీతో మాట్లాడాడు కదా, ఓకే. తనకు ఒక్క స్వరం కూడా వినకుండా, ఒక్క దర్శనం కూడా చూడకుండా ఏలియాతో దేవుడు చెప్తే నాకు చెప్పినట్లే అని సేవకు వచ్చేసాడు కదా. మరి మన తండ్రితో చెప్తే మనకు చెప్పినట్లు కాదా? అదేంటండి? ఇంకేం భక్తి అండి? కనుక ఈ రాత్రి దైవజనుడి దర్శనమే మన దర్శనం అనండి. దైవజనుడితో మాట్లాడితే మనతో మాట్లాడినట్టే. మన తండ్రి పనే మన పనే. ఈ రకంగా ఉన్న 50 మంది అయినా 100 మంది అయినా కలిస్తే అతి సమీప దినాల్లోనే బలమైన దేవుని రాజ్యాన్ని మనం నిర్మించవచ్చు, విస్తారమైన దేవుని పని చేయొచ్చు. ప్రతి సంఘం నోవహు కుటుంబం అయిపోవాలి. మనందరం కూడా ఏకీభించి దర్శనం పాలు పొందే నోవహు బిడ్డల్లాగా, ఎలీషాలాగా, రూతమ్మలాగా మారిపోవాలి. ఆ కృప ప్రభు మనకు అనుగ్రహించినట్లుగా ఒక తీర్మానానికి వచ్చి ప్రార్థన చేద్దామా? మాట్లాడరే, అడిగింది మిమ్మల్నే కదా, మరి అటాడు చూస్తారేంటి? ఒక తీర్మానానికి వచ్చి ప్రార్థన చేద్దామా? మీకు ఆరోగ్యం సహకరిస్తే ఓపుకుంటే మోకరించండి, లేదా మీరు కూర్చున్నట్లుగానే తల వంచి కళ్ళు మూసుకోండి, పర్వాలేదు. ప్రార్థన చేసుకుందాం. అందరం అన్నందుకు మీకు స్తోత్రాలయ్యా. నీ వాక్శక్తిని మీరు విడుదల చేసినందుకు నీకు స్తోత్రము నాయనా. ఎన్నో సంవత్సరాలు నీతిని కాపాడుకున్నటువంటి ప్రభువా, ఓ నోవహు వాడ కట్టిన పనిలో ఉండాలని నాయనా, ఓ కట్టబడితేనే ప్రభువా, కట్టుకుంటేనే నాయనా ఆ ఉగ్రత నుంచి తప్పించబడతారని మీరు మాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. మా ఆత్మీయ జీవితాన్ని మేము కట్టుకున్నట్లుగా ప్రభువా, ఓ సంఘము కట్టబడినట్లుగా ప్రభువా,
ప్రభువా, ప్రయాసపడుటకు యేసు నామములో కృప దిగి వచ్చును గాక, యేసు నామములో కృప దిగి వచ్చును గాక. నాయనా, నోవాహుతో నీవు మాట్లాడినప్పటికీ ప్రభువా, తన భార్య తన బిడ్డలు ఎంతగానో నోవాహు మాటనే దేవుని మాటగా తీసుకుని ప్రభువా, నోవాహు భారమునే ఇదిగో తమ భారముగా మార్చుకుని నాయన ప్రయాసపడ్డారయ్యా. అట్లాంటి ప్రయాసను మీరు మాకు దయచేయండి. ఒక్క వాడ కట్టడానికి 100 సంవత్సరాలు పట్టింది నాయన. ఆ గ్రామస్తులు ఆ ప్రాంతస్తులు సహకరిస్తే, వారి చేతులు కలిపితే ప్రభువా, కట్టుటకు ప్రయాసపడితే నాయన అతి తొందరగానే కట్టబడవలసినటువంటి ప్రభువా వాడు నాయన ఆలస్యమైనట్లుగా మీరు మాతో మాట్లాడవయ్యా. మమ్మల్ని దర్శించమని వేడుచున్నామయ్యా. సేవకుని భారమే మా భారముగా మారిపోవాలయ్యా. సేవకుని దర్శనమే మా దర్శనముగా మారిపోవాలి నాయన. సేవకుని తలంపులే మా తలంపులుగా మారిపోవాలి ప్రభువా. మీరు కృపణమని వేడుచున్నాము నాయన. క్రొత్త నిబంధనలో సంఘమును మీరు కట్టుచు ఉండగా ప్రభువా, సంఘము పరిపూర్ణతకు చెందినట్లుగా అయ్యా, సంఘము కట్టబడినట్లుగా ప్రభువా